కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము. మా ఊరు పక్కనే ఉంటుంది టెంపుల్ అయితే. ఇక్కడికి ఆదివారం మంగళవారం అయితే దర్శనానికి అయితే వస్తారు అందరూ. మళ్ళీ అమావాస్య రోజు కూడా. ఇప్పుడు ఇదైతే తిరుమలాపూర్ రోడ్ మాది. దీనికి కొంచెం టర్న్ కాగానే కొస్నపల్లి అనే ఊరు వస్తుంది. అందులోనే ఆ ఊర్లోనే కాలభైరవ స్వామి టెంపుల్. ఎటు పార్క్ పార్కింగ్ అంటే నేను కార్ పార్కింగ్ అని నేను అనుకుంటే. ఇంకా ఇక్కడ టెంపుల్ ఉంటుంది, రంగనాయక స్వామి టెంపుల్ ఉంటుంది లైన్లో. ఇది తిరుమలాపూర్. ఇది ఇక్కడ నుంచి ఇటు కొస్నపల్లి అంటారు. ఇక ఇదైతే కొస్నపల్లి ఎంట్రన్స్ అన్నట్టు. ఇటు సైడ్ చూస్తే మా ఇల్లులు అవన్నీ కనబడతాయి. మా ఊరికి కొస్నపల్లికి మధ్యలో ఒక 2-3 చైన్లు ఉంటాయి అంతే. ఇది వచ్చేసి ఎంట్రన్స్ కొస్నపల్లి లోపలికి. ఇటు వచ్చేసి ఇటు తిరుమలాపూర్ అంటారు. ఈ రోడ్ అటు తిరుమలాపూర్ వెళ్తుంది, ఇటు కొస్నపల్లి. ఇది వచ్చేసి ఇప్పుడు స్ట్రేట్గా అయితే టెంపుల్ అక్కడ గుట్టలు ఉన్నాయి కదా, అక్కడే ఉంటుంది స్వామివారి టెంపుల్ అయితే. అందరూ పోయేస్తారు ఆల్రెడీగా. కొస్నపల్లి ఊళ్ళకి అయితే మేము రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే ఒక 5 minutes. మా ఊరికి కొస్నపల్లి ఊరికి అయితే ఒక 5-5 నిమిషాలల్లో చేరిపోతాం. చిన్నప్పుడు మేము మా నానమ్మ వాళ్ళ తమ్ముని ఊరు కొస్నపల్లి అన్నట్టు. మా నానమ్మ ఊక తీసుకొచ్చేది. మా ఊరు నుంచి ఈ ఊరు దాకా నడుచుకుంటూ వచ్చేది. మేము చూపించేదంతా మేము చిన్నప్పుడు అంతా తిరిగిన ప్లేస్ ఇది. మా నానమ్మ వాళ్ళ తమ్ముని చూడాలనిపించినప్పుడల్లా మమ్మల్ని తీసుకొచ్చేది. ఈ ఊరికి మా ఊరికి మధ్యలో ఒక వాగు ఉంటుంది. ఆ వాగు దాటితే ఇటు కొస్నపల్లి, అటు తిరుమలాపూర్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడైతే రోడ్ అయింది. అంత ముందు వాగు ఉండే మధ్యలో. ఇక్కడైతే ఊరు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇటు తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ మనం కనబడితే అక్కడ దాకా పోవాలి. ఇంకొక 2 minutes అయితే మనం టెంపుల్కి అయితే చేరుకుంటాం. ఇక్కడ నుండి అయితే ఇటు ఇంకా టెంపుల్ ఇంకా బాగా దగ్గర అన్నట్టు. ఇక్కడ చిన్న దేవుడు కూడా ఉంటాడు. మేము మొన్న అంతకుముందు ఒకసారి పోయి అయితే మేము పార్టీ కూడా చేసుకున్నాం. మా అమ్మలు మొక్కుండే, ఆ మొక్కు కూడా తీర్చినాం. సేమ్ ఇదే రూట్, కాకపోతే లోపలికి ఉంటుంది కొంచెం. ఇక్కడ చెట్టు, ఇక్కడ పోషమ్మ గుడి ఉంటుంది. ఇక్కడ నుండి ఇటు స్ట్రేట్గా వస్తే టెంపుల్ అయితే ఉంటుంది. మంచి పొలాలు ఉన్నాయి. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది. ఇట్లా స్ట్రేట్గా పోవాలి. రోడ్ కొంచెం చిన్నగా ఉంటుంది, మేము చూసుకుంటూ పోవాలి. ఇక రాను డెవలప్ అవుతుంది ఇప్పుడు కొత్తగా కాబట్టి. ఇప్పుడు మనం చిట్టి వదిన ఇటు సైడ్ మన అదేం అంటారు కదా, శివరాత్రికి శివరాత్రి అయితే జరుగుతుంది. హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ, మంచిగా ఉంటుంది. అక్కడ అయితే మంచి పెద్దగా జాతర జరుగుతుంది. ఎడ్ల బండ్ల పోటీ పెడతారు శివరాత్రి రోజు. మంచిగా ఉంటుంది ఇక్కడ. మేము చిన్నప్పుడు అయితే ఊకద్దు ఇటే జాతరకైతే. ఎడ్ల బండ్ల పోటీ కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఇక్కడ చెరువు కట్టు ఉంటుంది. చెరువు కట్ట దగ్గర ఒకటి అది కెనాల్ కూడా ఉంటుంది. ఆ కెనాల్ పక్క నుండి పోవాలి అటు. ఇదే రూట్ స్ట్రేట్గా పోవాలి ఇట్లనే. అందరైతే దర్శనం చేసుకుని వస్తారు. మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయినాం ఇటు. ఇక్కడ అటు సైడ్ ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్ ఒకటి తవ్వు ఉంటుంది, ఇటు స్ట్రేట్ ఒకటి ఉంటుంది. రైట్ సైడ్ అయితే పోవద్దు, ఇటు స్ట్రేట్గా ఉంది కదా. ఇటు పైకి బ్రిడ్జ్ లెక్క కనబడుతుంది కదా, ఇట్లా స్ట్రేట్గా అయితే పోవాలి. ఇది దాటిన తర్వాత మనకైతే టెంపుల్ అయితే కనబడుతుంది. సేమ్ మన గుట్టకైతే ఆనుకునే ఉంటుంది టెంపుల్ అయితే. బాగుంటుంది. ఇక్కడనైతే ప్రతి శివరాత్రికి అయితే జాతర అయితే జరుగుతుంది. మేము శివరాత్రికి జాతరకు వచ్చినామంటే మళ్ళీ శివరాత్రికి అయితే వస్తాము. ఇక్కడ లొకేషన్ అయితే మంచిగా ఉంటుంది. చుట్టూ పొలాలు ఉంటాయి, పక్కనే అయితే చెరువు ఉంటుంది, కొస్నపల్లి చెరువు ఇది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే పోతే దొంగనమల్ల టెంపుల్ అయితే వస్తుంది. స్ట్రేట్గా పోయినాం అనుకో ఇప్పుడు మన కాలభైరవ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఇది చూసిరు కదా. ఇప్పుడు ఇటు స్ట్రేట్గా పోతే మనకు కాలభైరవ స్వామి టెంపుల్ వస్తుంది. ఇటు లెఫ్ట్ తీసుకుంటే అయితే హనుమాన్ టెంపుల్ అయితే వస్తుంది. నేను జాతర జరుగుతా అని చెప్పిన కదా, 1 yearకి ఒకసారి అటు సైడ్ వెళ్తే వస్తుంది. ఇప్పుడు స్ట్రేట్గా ఇట్లనే అయితే ముందుకు వెళ్తే మనకు టెంపుల్ అయితే కనబడుతుంది, కాలభైరవ స్వామి టెంపుల్. మేము ఒక 1 year బ్యాక్ అయితే టెంపుల్కి పోయినాము. అప్పటికి ఇప్పటికీ మస్తు చేంజెస్ అయితే అయినాయి టెంపుల్లో, మంచిగా వేసిరు ఇప్పుడు. ఇట్లే స్ట్రేట్గా పోవాలి. రైట్ సైడ్ పోతే కొంచెం ముందుకు వెళ్తే అయితే టెంపుల్ అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ స్వామివారి ఆలయంలో చాలామంది పెళ్ళిళ్ళు అయితే చేసుకున్నారు.
అట్లనే ఇక్కడ లొకేషన్లో అయితే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా బాగానే మంది వేసుకుంటారు. చాలా దూరం వెళ్ళలేకపోయిన వాళ్ళు కూడా ఇక్కడ చెరువు దగ్గరనే ఉంటుంది కాబట్టి మనకైతే గుట్ట దగ్గరనే ఉంది కాబట్టి లొకేషన్ అయితే మంచిగా ఉంటుంది. మంచి గ్రీనరీ తోటి మస్తు మంది మా ఊరిలో అయితే పెళ్లి షూట్స్లో అయితే చాలా మంది ఇక్కడే వేసుకున్నారు. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. గుట్టకే ఉంటుంది టెంపుల్ అయితే. అందరు దర్శనం చేసుకుని తత్తళ్ళు బాగా దూరం ఉండరు టెంపుల్కి. ఇక్కడ చుట్టూ చెరువు ఉంటుంది, దగ్గరే చెరువు పక్కనే ఇది పథకం. నేను అప్పుడు అన్నా కదా 1 year బ్యాక్ టెంపుల్కి వచ్చినాము, అప్పుడు ఇట్లా లేదు టెంపుల్ ఇప్పుడు మంచిగా ఉందని చెప్పింది కదా. అప్పటికి ఇప్పటికీ టెంపుల్ అయితే మస్తు చేంజెస్ అయితే అయినాయి, మంచిగా ఉన్నది ఇప్పుడు. ఇక అందరం కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ అవునా, ఇది కాలభైరవ స్వామి టెంపుల్ అయితే. ఇక్కడ అంతకుముందు ఇంత పెద్ద లేకుండే, ఈ మధ్యనే కొంచెం డెవలప్ చేసిళ్ళు. కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఒకటి కాశీలో, మళ్ళీ ఒకటి ఇక్కడ కొస్నపల్లి అనే విలేజ్లో అయితే టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ అమావాస్య రోజు మాత్రం కూష్మాండ దీపాలతో అయితే మంచిగా ఉంటుంది. చాలా మంది అయితే భక్తులు అయితే వస్తారు ఇక్కడికి. అంతకుముందు ఒక టెంపుల్ కన్నా ఇప్పుడైతే మంచిగా అయింది టెంపుల్. వరాజసేవ్యమాన పావనంగ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రవిందశేఖరం కృపాకరం వదారి యోగి వృంద వందితం దిగంబరం కాశీకునాదినాథ కాలభైరవం భజే. ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్కి ఎప్పుడు రావాలంటే ఆదివారం మంగళవారం రోజునైతే రావచ్చు. అట్లనే అమావాస్య రోజు కూడా మంచిదట ఇక్కడికి కాలభైరవ స్వామి కాడికి వచ్చి అందరూ కూష్మాండ దీపాలు అయితే వెలిగిస్తారట. పక్కన కూడా అమావాస్య రోజు అన్నదానం అయితే చేస్తారట. ఇక్కడ పక్కనైతే ఇంకైతే రూమ్స్ అయితే కడుతున్నారు. మన టెంపుల్ కూడా మంచి డెవలప్మెంట్ అయితే చేసిరు, మంచిగా ఉన్నది. కాలభైరవ స్వామి శివుని యొక్క ఉగ్ర స్వరూపంగా భావిస్తారు. ఆయన కాలానికి అధిపతి, ధర్మ రక్షకుడిగా భావిస్తారు. క్షేత్రపాలకుడు, భయం, అడ్డంకులను, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కల్పించే దేవుడిగా అందరూ భావిస్తారు. ఓం శ్రీ కాలభైరవ స్వామి నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సారి, వీలైతే 108 సార్లు జపించండి. ఏ కోరికైతే కోరుకుంటారో అది నిజాయితీగా ప్రార్థించండి. సాధ్యమైతే ఆదివారం లేదా ముఖ్యంగా అష్టమి తదియ ఆలయ దర్శనం అయితే చేయండి. మీ యొక్క మొక్కు నెరవేరిన తర్వాత అయితే మీ శక్తికి తగినట్టుగా దీపారాధన లేదా అన్నదానంగా ఏదో ఒక సేవ చేసుకోవచ్చు. కాలభైరవ స్వామి అంటే భయంతో కాదు, భక్తితో, ధర్మంతో, నిజాయితీగా జపించడం అనే భావన కూడా ముఖ్యమైనది. ఇక్కడనైతే శివలింగం కూడా ఉంది. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి అయితే పుట్ట. అయితే ఈ కాలభైరవ స్వామి దగ్గరికి ఎట్లా రావాలి అనుకుంటే మీరు జగిత్యాల నుండి వచ్చేటప్పుడు అయితే ధర్మారం బస్ అయితే ఎక్కండి. ఇక్కడ చిల్వకూడు అనే గ్రామం ఉంటుంది. చిల్వకూడు అడ్డ రోడ్ అంటే ఎవరైనా దింపుతారు. దిగిన తర్వాత ఆటోలు అయితే ఉంటాయి అక్కడ నుంచి ఇలా కొస్నపల్లికి వెళ్ళాలి, కాలభైరవ స్వామి టెంపుల్ వెళ్ళాలంటే ఆటో వారు ఎవరైనా తీసుకొస్తారు. ఇటు పెద్దపల్లి నుండి ఇటు సైడ్ నుంచి రావాలనుకుంటే జగిత్యాల బస్ ఎక్కి ఇక్కడ చిల్వకూడు దగ్గర దిగచ్చు. అట్లనే పెగడపల్లి నుంచి ఇటు సైడు కరీంనగర్ నుంచి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా పెగడపల్లి నుంచి ఇటు రంగదాంపల్లి గ్రామం, కొస్నపల్లి గ్రామం అంటే ఎవరైనా చెప్తారు. అక్కడికైతే ఈజీగా రావచ్చు. ఊళ్ళోకి వచ్చిన తర్వాత టెంపుల్ ఎక్కడుందని ఊళ్ళో ఎవరిని అడిగినా ఖచ్చితంగా చెప్తారు కాలభైరవ స్వామి టెంపుల్. మీకు దూరం నుండి వచ్చేటైతే రూట్ మ్యాప్ కూడా పెట్టుకొని అయితే రావచ్చు ఇక్కడికి. కొస్నపల్లి, రంగదాంపల్లి అని అయితే పెట్టుకోండి. విల్గో మంచి చదువు రావాలి మొక్కు. గుట్ట అయితే దగ్గర ఉంటుంది కాబట్టి గుట్ట లోపల అయితే ఇక్కడ శివలింగం అయితే ఉంది. చుట్టూ 3 ఇట్లా బండరాలు లెక్క పెద్ద బండరాలు అయితే ఉన్నాయి. అవి చూసుకోలేదు మా పాప. పైకి వెళ్ళేసరికి నెత్తికాయ దాకింది. ఏం కాదు బాగా దాకినట్టుందిగా.
నువ్వు మెల్లగలే నువ్వు అయితే అటు మమ్మీ దగ్గర పండి. ఇక్కడైతే పక్కనే సుబ్రహ్మణ్య స్వామిని అయితే విగ్రహం అయితే ప్రతిష్టాపన చేసిళ్ళు. వెనకాల అయితే ఎల్లమ్మ పుట్ట అయితే ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్న దగ్గర అయితే ఖచ్చితంగా పాములు అయితే ఉంటాయి కదా, ఇక్కడ కూడా పెద్ద పుట్ట అయితే ఉంది, ఎల్లమ్మ పుట్ట అని అంటారు వీళ్ళైతే. నాగుల చవితికి ఉన్న పంచమికి అయితే ఇక్కడికి వచ్చి పాలైతే పోస్తారట పుట్టలు పడుతూ మరి పడ్డ కూర్చుతే అవి హాయ్ 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 అయితే మేము టెంపుల్కి వచ్చినప్పుడు అయితే ఎవ్వరు లేరు, ఒక ఇద్దరు దంపతులు అయితే ఉండే, వాళ్ళైతే పంచమని చేయించుకున్నారు. వాళ్ళది అయిపోయిన తర్వాత మాకైతే అర్చన చేసిండు, పూజ అయితే జరిపించిండు. మేము వచ్చినప్పుడు ఇంతమంది ఎవరు లేరు. మేము వచ్చి మా దర్శనం అయితే అయిపోయింది, కానీ అప్పటికి చాలా మంది స్టార్ట్ అయిపోయారు. వేరే వేరే ఎల్లమ్మ తల్లి, నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పైన తొట్లే ఉంది, ఎల్లమ్మ తల్లి పుట్ట. ఇక్కడ కాలభైరవ స్వామి చిన్న విగ్రహం అయితే ఉంది, వాళ్ళైతే అక్కడైతే అభిషేకం అయితే చేపిస్తున్నారు చాలాసేపటి నుండి. ఇది కొంచెం లేట్ అయిపోయిందని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు, చూస్తూనే ఉన్నారు. మా దర్శనం అయితే అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. మేము దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తా అంటే ఇంకా చాలామంది కూడా వచ్చారు టెంపుల్కి. అయిపోయింది, ఇంటికి వచ్చినాము. మా ఊరికి వాళ్ళ ఊరికి మధ్యలో కొంచెమే గ్యాప్ అని చెప్పినా కదా నేను. ఒకసారి అయితే వీడియో చూపిస్తాను చూడు. మా ఇంటి దగ్గర నుండి అదిగో అక్కడ మనం అప్పుడు దర్శనానికి వెళ్ళేది అక్కడ మధ్యలో అయితే ఒక వాగు ఉంటుంది అంతే. ఈ వాగు దాటితే ఆ ఊరికి అయితే వెళ్ళొచ్చు. మా వీడియో ఎండ్ వరకు చూసేందుకైతే చాలా థ్యాంక్స్. తప్పులుంటే క్షమించండి. ఎండ్ వరకు చూసేందుకైతే థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.